మా వదిన చచ్చిపోయింది నేను రాను దాని ముఖం చూస్తే చచ్చిపోతా అది అవగండానికి పుట్టింది చెప్తలే లోకమా చెప్తున్నారా మీరు చెప్తలేరు ఒక్కలన్నా అవగండానికి పుట్టింది అయ్యగండ కుడుతుంది అయ్యగండ ఉంటుంది మేనత్త గండ కుడుతుంది దాని ముఖం చూస్తే చచ్చిపోతా అబ్బో నాకు ఒక్క కొడుకు తల్లి ఒకరు గంటన పుట్టిన ఒకరు గంటన పుట్టరు కానీ పాపం మీ అన్ని ఎడతాను రావాలన్నా అన్ని ఎడతానమ్మా నేను రాగానే ఒక్క మాట మీ బాంచని ఒక్క మాట చెప్తా నేను రాను కానీ మా అన్నతో ఒక్క మాట చెప్తా మీ చెల్లె రానన్నది అది అవగండాన పుట్టింది అయ్యగండాన కూడా కుడుతుందట మా అన్నను కూడా ఆ పొలం ముఖం చూడగలను మా అన్నయ్యను కూడా పసిపోల ముఖం చూడగాను ఎందుకు మా అన్న దత్తడు నాన్న లక్ష్మీ పడువా గడిపోదా చెప్పురి మా అన్నతో కూడా చెప్పురి ఆ పొల్ల ముఖం చూడగాను పొల్ల ముఖం చూస్తే మా అన్న దత్తడు కాదంటే మా అన్నను మా ఇంటికి రమ్మను మా అన్నయ్య నా ఇంటికి వస్తే నేను పూలు పెట్టిన అన్నను అరుచుకుంటా నేను సోమవారం నాడు మనిషి చచ్చిపోతే మంగళవారం దానం చేస్తారు చూసినావా మంగళవారం దానం చేయంగా పేడ కొమ్ము గట్ట కర్రెకోడి పిల్లంగా కడతారు ఆ పోరి కాలుకు తాడు కట్టి ఆ పేడ కట్టు అనువి నాన్న నువ్వేడు తత్తోనే అన్నా నాన్న నువ్వు చచ్చిపోయినావారా చచ్చిపోయింది మీ అన్నయ్య మీ వదినే నాకు దుఃఖం ఏం దొరుకుతుందిరా కానీ మా అన్నను కాదంటే నా ఇంటికి రమ్మను పువ్వులు పెట్టి అరుచుకుంటా కానీ నేను రాను కూడిన బాలు ఏందినంటే అన్నను బిడ్డ ముఖం చూడకని చెప్పు అన్నదే అన్నావు వచ్చిన వాళ్ళ మరి ఢిల్లీ కూడా ఎవరైనా పాపగారి డాలవ్వా రాంది రాని సంతానం ఉండకుండా అన్నను బిడ్డ ముఖం చూడకని చెప్పిందమ్మా అయ్యా ధనమంత్రులారా మరి అదిగో నా చెల్లెకు డాలవకు మొదలవు అని చెప్పిన నా చెల్లె ఏమన్నది ఎప్పుడన్నది ఎప్పుడు వస్తానన్నది ఎలాగా తండ్రి బిడ్డ నా చెల్లె డాలవ్వా అయ్యా మేము పోయి మొదలవు చెప్పాం మీ చెల్లె అన్నది ఏమన్నది ఆ పొల్ల పుట్టినాక 3 రోజులు ఆడ అవప్రాణం ఏంటంటే ఆ పోరి అవగండన పుట్టిన పోరి
అవగన్నాన పుట్టిన పోరి అన్నదా మొదల ప్రాణం ఏంటంటే ఆ పోరి అవగన్న పుట్టింది అవగన్న పుట్టిన పోరి అన్నదమ్మల గండన పుడుతుంది అన్నల గండన పుట్టిన పోరి వదిన గండన పుడుతుంది వదిన గండన పుట్టిన పోర్ల మేత గండన పుడుతుంది అవును మేత గండన పుట్టిన పోరి తండ్రి గండన పుడుతుంది నీ బిడ్డ మొక్క నిన్ను చూడకన్నది అన్నదా అవునయ్యా సోమవారం నాడు మనిషి చచ్చిపోతే మంగళవారం దానం చేస్తే కర్రెకోడి పిల్లని పేడకొమ్ము గట్ట కడతారో 3 రోజుల పసిగుడ్డుకు కాలుకు తాడు కట్టి పేడకొమ్ముకి అనేది అవతోడి పాటుగా బిడ్డ ప్రాణం పోవాలని బిడ్డ కాలుకు తాడు కట్టి పేడకొమ్ముకి అని మిషల్లే ప్రజలన్న మాటలిన్నడు నాయుడు ఈ పోరి వాడవడగమ్మగండాన పుట్టిన పోరే కన్న తండ్రి నాయుడు చేతుల బిడ్డ కింద వదిలిపెట్టిండు కన్న బిడ్డను చూడకుండా బిడ్డ మీదకి వెళ్ళి దాడిపోయింది నాయనా దాలు నాయుడని చెల్లె మాట పట్టుకొని నా చెల్ల మీద వెళ్ళి దాడిపోయినవా నన్ను ఇప్పటికప్పటికన్నారు రానా కోడి వీధికెళ్ళి పిల్లి దాటిపోతే కోడి బతకదన్నారే నాను గొర్రె వీధికెళ్ళి తోడేలు దాటిపోతే గొర్రె బతకదన్నారు రానా చెల్ల వీధి వెళ్ళి నువ్వు దాటిపోయినవు రానాను ఓ నాయనా 3 రోజుల పసిగుడ్డని చూడకుండా మీదికెళ్ళి దాటిపోతివా అయ్యో చెల్లెరావెనా చెల్లె ఓ చెల్లె నా చెల్లె అమ్మ ప్రాణం మోహంగా ఓ చెల్లె నా చెల్లు నా చేతిలో పెట్టింది నా చేతిలో పెట్టింది మనవో శాంతబాణి నా చేతిలో పెట్టింది నావో శాంతబాణి ఓ చెల్లెలా నాయని నీకెళ్ళి దాటిపోయిన నువ్వు బతుకుతో సత్తవా చెల్లె కన్న గిరగిర ఉడికి వచ్చి గాను గిరగిర ఉడికి వచ్చి గాను చెల్లెలు ఎత్తుకునే గాను అయ్యో చెల్లెలా ఈ చెల్లె నా చెల్లెలా చెల్లెలో నోటి నాక తల్లి ప్రాణం పోతే అవగాహన విట్టే పోయి వాడనే అయ్యో కన్న తండ్రి కన్న బిడ్డను చూడకుండా నీ వీధికి దాటిపోయింది అవ్వా చెల్లె నీ ప్రాణం వెళ్ళిపోతే నా చెల్లె చెల్లెలో
కొడుక చెల్లె దూరం కొట్టకే అవ ప్రాణం పోవంగా నీ చేతులు పెట్టి నీ కళ్ళ మీద ఎత్తుతున్నావా శాంతిమాని శాంతిమారు ఒక బిడ్డను కానీ అక్కడి భూమి మీద ఎత్తినావు కట్టమేమి చూసి రావేనావా సుఖమేమి చూసి రావేనావు నీ బిడ్డ గడ్డ చూసి రావేవా ఇద్దరు కొడుకులు రామనాయుడు భీమనాయుడు అని కొడక రామనాయుడ కొడక భీమనాయుడ నా చెల్లె డాలవ చెప్పింది పోరి పాడవాడు అవ్వగండ వచ్చిన పోరి ఈ పోరి పుట్టినాక అది 3 రోజుల నాడు నా భార్యను మింగింది దీని ముఖము చూస్తే మీ ప్రాణం పోతుంది కొడక ఇప్పటికైనా ఏం పర్వాలేదు అరగంట అయితే అదిగో మీ తల్లికి అదిగో పేడ కడతారు ఈ పోరి 2 కాళ్ళకు తాడు కట్టి అదిగో మీ తల్లి కట్టానికి అదిగో 2 కాళ్ళకు తాడు కట్టి అదిగో పేడ కొమ్ము గట్టుల్లి దాని ముఖము చూస్తారు మన ప్రాణం పోతుంది కొడక మనంత దాని ప్రాణం పోతే అందరం కూరట్ల గొడవలో కూడి ఉందాం కార్వాలా నీలోలే చెల్లె డాలవ చేయప్పటికీ నేను బతికిపోయినా నా చెల్లె మానవులే నీకు ఇచ్చేది లేదురా నా చెల్లె కింద మానవ లేదురా అరే నీ చెల్లె చెప్పేదాని దారా నువ్వు వినేదాని దారే కదా దబ్బరు దాని మొగలు నా ప్రాణం పోపురు నా చెల్లె దేవత అనుకోవాలి అరే నా భార్యని మింగింది అది 3 రోజులు నాడే నా చెల్లె దేవత అనుకో నా చెల్లె నా చెల్లె నిన్ను గచ్చి కుక్కలేడువా నా చెల్లె దేవత కాదురా ఎవరు కుక్కలు ఒక్కదాని బూరు లేదు ఓ నిన్ను సాయబు గుంజా చెప్పిన నీ మాట మీ వినవని కన్న తండ్రి మాట కాలని పిలగలే వేండు ఏడుకొని ఆ తల్లికి మాత్రం టికెట్ అడిగింది ఇంటి ముందుకు వచ్చి డబ్బు సప్లై అవుతాను ఆ తల్లి పేడ శృంగారించిల్లి గోవింద గోవింద అని తల్లిని పేడ వండ వెంటనే మీదికి వెళ్ళి తెల్లగుట్టగా పిరికమ్మరికలు గట్టగా ముక్కలు తల్లినమ్మ 4 మూలలు నిలబడ్డారు ముత్తమంత బాణలు ఇప్పేది పిల్లగాడి భీమనాయన చేతికిచ్చిల్లు గోవింద గోవింద అని తల్లి పేడ లేవనెత్తు తల్లే గోవింద చిన్న కొడుకు భీమనాయుడు పాండవల్ల పట్టుకొని పాండవల్ల ఉన్న బలారా ఒడికిల గత గత ప్రభుత్వం దించి దిమ్మగలం ఏలన్నరే గోవింద గోవిందల్లరే పరమదేవి అత్త అని పిలుచుకున్నది భర్త మాత్రమనగా ఏంది పోతే తాప కుక్కలు ఎత్తారు
అప్పుడు ఎవరు ఎనుకున్న వాళ్ళు ముందు వాళ్ళకి తిరిగి కాట వేడి ఎరుకు కాట చుట్టూ 3 చుట్టూ వలం తిరిగిళ్ళు కన్నూరులో ప్రార్థించినప్పుడు చిన్నవాడు ఆ గంగరేవులో తడిపెట్టలు స్నానం చేసి బండతో నీళ్ళు పట్టుకుని కన్న తల్లి కాటలు పెట్టిన మిగిలిన మీదకి వెళ్ళి వేర్చెళ్ళు బాండవెత్తుకు వచ్చిన కొడుకు కట్ట చుట్టూ 3 చుట్టూ వలం మీద తలారేపుల బాండ వదిలిపెట్టి 7వ సముద్రమంద కొళాయి ముందు కలబడినాడు తల్లి కాటం కలంటుకున్నదే తండ్రి మాత్రం కొడుకుల వంకలు కొడుక రామనాయుడు కొడుక భీమనాయుడ ఏడ కొమ్ముకై వంటి లేదు ఆ పూరి అవగాహన పుట్టింది మండేడు కాటంలో వారే అన్నాడే నీ మాట మేము ఎందుకుంటామని సాధ్యమైతే చదువుకుంటా కన్న తండ్రి మన కళని గంగరేవులు ఏరుకోయి గంగలో తడి తాన వాడినమ్మ వాళ్ళ పవనాల వేడి మరి ఆ కొడుకులు 3 వరకు భవనాల వేటి కట్టింది కన్న తండ్రి అనుకున్నాడు. మాకే నాచాయ అందరికా నా ఊరు నా ఊరు ఆడపల్లెగర అంగపాడు నాది కూడా పాడు ఆతో కూడా మరిది అయితే వంగపాడు నీదేనా అంగపాడు నాది ఈ ఆతంకూర ఆతంకూర ఆతుకూరు నాది ఆత్మకూరు నాకులే బాబుళ్ళు నీదే ఊరు వదిన మొలుగు నాదే పెళ్లి నాదే ఓ పస్త్ర నాదే చెవురు ఓ తూర్పు తుపాకులు కూడా 7:30 మేడారం దాకా నాదే ఈయన మా మరిదుల్లా ఇక మా వదినుల్లా నాకు మొగలు లేడు పెన్నవు లేదు ఏమనుకుంటారు చిన్నపురం వాళ్ళు గట్లా మాట్లాడితే ఏమనుకుంటారు ఉన్నది అన్ని పెట్టి దిక్కు ఆయన లేరు చేసుకొచ్చే దిక్కు నీకు లేరు ఏదో నాకు 2 పోరగాలని ఆ పోరగాల పట్టుకొని ఏదో పోరగాలు బతకాలని నా మొగడు చచ్చిపోగా నాకు ఒక గంగెత్తిచ్చిండు రావణ తయారు చేసుకొని ఓ ఈ రావణ చూసి బట్టం పెడతారు ఓ ఇలా చిన్నపురం పోవాలి ముద్దున పిల్లవారిళ్ళలో ఇలా సమ్మేరు పేరు మీద సచ్చినాడు మనకి ఎరకాలి సచ్చినాడు ఎరకాలి చచ్చిపోవాలి ఓ కొడుకు అమ్మాయి చచ్చిపోయినా గాని ఓ కొడుకు రవణురాట 2 ఓడళ్ళు వినోద రజిత ఉందరాట అన్ని కథలలో ఇవన్నీ వేయం వేరే కథ వేయం అయితే నిజానికి అంగటోళ్ళు వస్తారు అచ్చినే అడుకుంటారు దేనికోసం వస్తుందని అర్థమవుతుంది మీకు సరుపరాని బడికి పోతే సరుపురానికి ఎట్లా తెలుస్తున్నారు చచ్చిపోయింది వీళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్నావు అత్తవాను కూడా పోదావురా ఓ అరో ఊపిరం పెట్టావా మైసమ్మ మొక్కపోడా ఓరు మైసమ్మ మొక్కపోడా ఊపిరం పెట్టి ఊపిరం పెద్దనే ఉన్నది అరో అరా పచ్చిలే గజ్జల పచ్చీలు మూగలేసినావా ఆ ముఖం చూడు 5 వడ్డోడు ఎక్కిన వచ్చి ముఖం ఉన్నట్టున్నది ఏం పని చేస్తలేడు దగ్గరికి అరా
గంగెత్తుమ్మ రావణ వచ్చేలేడా ఏమి జోరుగున్నది రావన్న రావణే పోవాలి చిన్నపురం పోవాలి ముడిసిన పిల్లవారిళ్ళలో సమ్మేలు పేరు సమ్మలు పేరు సమ్మాలు సమ్మాలు హరో డప్పు కొడదా రాజుగా నీ డప్పు కొడతా వాడు పీకి పడతాడు నేనేం చేసి రావణ పట్టుకోవద్దమ్మా వాడు పీకి పడతాడు రావణతో తోగమరిచి కొండి తోగేరా తోగలేదు డప్పు కొడతా వాళ్ళు పీకి పడతాడు పీక పట్టు పారికావు వీళ్ళ పెద్దల పేరు మీద రా అన్న వీళ్ళ ముత్తల పేరు మీద నచ్చిన గంగెద్దులంతా మీరు కలిస్తే అయిపోవు కదా వాళ్ళ మాకేం తేడుంది ఎవరైతే గానీ ఈ ఊళ్ళని అడవులే కొట్టుకుంటే అందరూ గంగిరెద్దులు ఆడటానికి పట్టుకున్నారు. అప్పటికైనా ఇప్పటికైనా 5 10 పట్టుకొని వస్తారు. మా తాత పేరుకి ఇది, మా ముందు ముత్వ తాత పేరుకి ఇది అని ధర్మంగా దానం చేస్తారు. బిగ పట్టుకుని ఊస్తా నువ్వు కొట్టాలి. కోతి తోలే అంటే కొండ తోలేస్తావా దేవతలేదు. ఓ అయ్యా డాల్నాయుడు శాంతి చచ్చిపోయి నీళ్ళు అయితే ధర్మంగా దానం చేయాలా? ఏం కావాలా మీకు? మాకు ముత్యాలు కావాలి, వరాలు కావాలి. గానాడు అనగానే ఏవి డాల్నాయుడు అనగానే ఏమి ఒక శాంతివాని పేరు వినే అమ్మా 5 ముత్యాలు 5 వరాలు గంగిరెద్దుల వాళ్ళకు దానం చేస్తాడు. ఇద్దరు కదా బిడ్డ స్వరూపానికి అప్పుడే పుస్తకాలు పట్టుకొని గంగిరెద్దులు ఆటగాడికి వస్తుంది ఆట మీద గంతర బొంతలు దాపుకోవా గంతర బొంతలు దాపుకుంటే అందరు పెద్దల పేరు చెప్పి ధర్మంగా గంగిరెద్దుల వాళ్ళకు దానం చేస్తారు. మరి మా తాత పేరుకి ఇది, మా ముందు ముత్వ తాత పేరుకి ఇది అని అవు బట్టలు దానం చేసేటోళ్ళు బట్టలు దానం చేస్తాండ్రు. దానం చేస్తంటే స్వరూపరాని వస్తుంది, దానం చేసేటోళ్ళని చూస్తుంది. అమ్మ రామ 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 పేరు చెప్పి తాతాల పేరు చెప్పి గానాడు చూడు గంగేతులు గంట ముందర వాళ్ళు చూడు అరగంట సేపు కచ్చీరు గాడ గంట
ఇంత ముందరాడించుకున్న సూచోత్ర ప్రజలు కొందరు మా అమ్మ పేరుగిది మా నాయన పేరుగిది అని అమ్మనారా అల్లా చేస్తున్నారే చిత్రమేంది కలవా ఏంది ఒక ఎద్దును పట్టుకొని అచ్చను అయ్యో 2 దాకుంటుంది మొత్తం మీకు అర్థమైతే మొత్తం చెప్పుకొస్తాం కదా పూర్తి చేసేపోతాం కథ ఒక్క ముక్క పోనీ కథ కొసెల్ల కొడతాం కథ ఊడగొట్టాం కొసెల్ల కొట్టాం కొసెల్ల కొడతాం కథను మొత్తం మరి ఒక 20 రూపాయల దానమయ్యా నీ గడ్డమని మీ అమ్మ లేదు కానీ ఆనాడు అర్ధరాత్రి పూట అమ్మ పేరు అది వేసింది ఆ స్వరూపరాని ఆట చూస్తుంది కానీ ఆ పిరికడి మిసాలు ఉన్నాయి ఆ గంగిరెద్దుల వాళ్ళకు గంగిరెద్దుల వాళ్ళని చూసే వరకు ఆ బిడ్డకు భయం వచ్చింది గడగడ ఇంకా వరపడ్డది భయపడ్డ ఆ బిడ్డ చూడు దబా 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 ఊత పెట్టుకుంటా పాప దగ్గర గురికొస్తుంది మాత్రం ఆ బిడ్డ స్వరూపరాన్ని కళ్ళు చూసి ఎందు బిడ్డ ఇట్లా ఉరికొస్తాను ఏమైందమ్మా అమ్మా మరి నేను వచ్చేతో వాళ్ళ 3 పాటల కాడ గత ముందల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు ఆటాడతానమ్మా ఆటకాడ కాసేపు నిలబడ్డా కానీ ఇంటికాడ నువ్వు నా తొవకాయ చూస్తావు నా బిడ్డ వచ్చే వాళ్ళ దాటిపోయింది ఇంకా రాకపోయినా నువ్వు ఆలగొడి బాలగొడి అవుతావని ఈ మాట నీకు చెప్పి నేను తీసుకొని పోతే తనువు తీరా ఆట చూస్తాను అని నీ దగ్గరికి వచ్చిన అవ్వా వాళ్ళు ఉంటారా పోతారో మనం వేగిరంగా పోదాం రాదే పోదాం రమ్మని రెక్క పట్టి ఆ కొస్తాకి ఇట్లా దాకా గుంజుకొస్తాను గుండెల రౌతెత్తేసినట్టు అయింది ఆ పాపకు అక్కడికి పోతే బండారం ఈడ బయట పడుతుంది ఆటగాడికి పోతే నిజమేడ తెలిసిపోతుంది వాళ్ళు అవ చచ్చిపోయిన గుర్తని వద్దు బిడ్డ అంటే ఎందుకు వద్ద అంటది ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుంది పోదాం ఆగు బిడ్డ అన్నది ఆకిట నిలబెట్టిందా తల్లి దబా 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 మాత్రం అనగా శాంతిమని పెళ్లిని ఆడగట్టుకున్న పట్టు చీర టంకు పెట్టెలు పెడితే ఆ పట్టు చీర తీసుకున్నది గింతెత్తు బిడ్డ అయింది కానీ ఒక్కనాడు వాళ్ళ అవ్వ పేరు మీద 10 రూపాయలు వసుకే నీయలే 10 రూపాయలు వసుకెత్తేడు నిజం తెలిసిపోద్దు అని ఇన్ని రోజులు నా గుండెలో దాసుకున్నా కానీ వట్టి చేతుల్లా ఆటగాడికి ఎట్లా పోవాలి 5 ముత్యాలు వరాలు పట్టుకొని గా పట్టు చీర నీవి కొంగు సాటుకు కప్పుకున్నదే నా రామ రామ పట్టు చీర పట్టుకొని పట్టు చీర
కన్నగచ్చిన నీళ్ళు కడుపు కద్దుకున్నది. అయ్యో ఈ బిడ్డకు మరి ఎట్లా ఆడిపోదు నిజమేమో తెలిసిపోతుందో, నిజం తెలితే ఆ బిడ్డ ఎంత ఏడుతుందో. అయ్యో వల్ల వల్ల పాపదేవి వడబోసుకుంటే మాత్రం ఆ బిడ్డను తీసుకొని అయ్యో ఆడవేటి కట్టదమ్మా. ఊళ్ళో కనుక ఈ మధ్యరంగం కాడ ఆడవేటి కంచే వరకు గంగరెద్దులలో ఆట పూర్తయింది. ఆ ఎద్దు